హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తనుజ. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే ఈ వీడియో కింద నా ఛానల్ నేమ్ ఉంటుంది. ఛానల్ నేమ్ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ఇలా క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇక ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇవాళ మీ అందరికీ ఎంతో ఇష్టమైన స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి, అచ్చం మీరు బయట బండి మీద తిన్నట్లే అనిపిస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి, 1.5 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు కుకింగ్ సోడా, వీటన్నిటిని కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ దోసపిండిలా కలుపుకోండి. మరీ అంత చిక్కగా కాకుండా మరీ అంత పల్చగా కాకుండా మీడియంగా కలుపుకోండి. అలా ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే బజ్జీ బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు బజ్జీ మిర్చిని తీసుకొని బాగా వాష్ చేసుకొని తుడుచుకోండి. తడి ఉంటే బజ్జీ సరిగ్గా రావన్నమాట. ఇప్పుడు మిర్చిలోకి స్టఫింగ్ కోసం 2 స్పూన్స్ వాము, 3 స్పూన్స్ శనగపప్పు, కొంచెం కారం, చిటికెడు సాల్ట్, వీటన్నిటిని మిక్సీ చేసుకొని పొడిలా పెట్టుకోండి. ఇది స్టఫింగ్ కోసం అన్నమాట. ఇప్పుడు మిర్చిని తీసుకొని ఘాటు పెట్టుకొని కావాలంటే సీడ్స్ తీసేసేయండి. ఇవి అంత కారంగా ఉండవు కాబట్టి నేను సీడ్స్ తీయలేదు. మీరు కావాలంటే సీడ్స్ తీసేసుకొని స్టఫ్ చేసుకోండి. ఇలా అన్నిటినీ స్టఫ్ చేసుకోండి. ఘాట్లు పెట్టి అన్నిటినీ స్టఫ్ చేసుకోండి. ఆలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ కాకపోయినా బజ్జీ అనేది సరిగ్గా రాదు. కొంచెం మోడరేట్గా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఇలా తిప్పుతూ ఉండండి. అచ్చం మీరు బయట బండి మీద తిన్నట్లే ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. అలానే మిగతా పిండిని మొత్తాన్ని వేసేసేయండి. ఇంకా కావాలి అనుకుంటే కొంచెం ఆనియన్స్ని, కొత్తిమీరని కట్ చేసుకొని బజ్జీని ఘాట్లు పెట్టుకొని అందులోకి స్టఫ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. స్టఫింగ్ ఇష్టం లేని వాళ్ళు మామూలుగా తిన్నా పర్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.